రేవంత్ రెడ్డి సార్ మీకు సందేశాన్ని పంపుతారు. అప్లికేషన్ స్వీకరించండి. మన ప్రభుత్వం గొడవ జరిగిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సర్కారు ప్రభుత్వం మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియచేయడానికి గర్విస్తున్నాము. చివరి దశలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజా పథకాల ఉద్దేశం నిస్సహాయాలకు సహాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ సార్. సో ప్రజల వద్దకే వచ్చి అప్లికేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మన వరంగల్ మహానగర కార్యక్రమంలో అన్ని వాడుతున్నాయి. సో 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 2 రోజులు ఉంటాయి. మీకు ఎప్పుడు వీలైన సమయంలో అప్పుడు అప్లికేషన్ ఇవ్వడానికి మనసు కూడా పెట్టడం జరిగింది. సో తొందరగా లేదు. చాలా మంది ఏమనుకుంటే ఒక్కరోజు అప్లికేషన్ చెప్పేసి మిస్టేక్స్ చేసుకుని మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుకుంటున్నారనే ఉద్దేశంతో మంచిగా మీ ఆధార్ నెంబర్, రేషన్ నెంబర్, మీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ కోసం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఫిల్ చేసుకోండి, అడ్రస్ దగ్గర చూసుకోండి. సో అలా జాగ్రత్తగా ఫిల్ చేసుకొని 6వ తారీఖు దాకా తీసుకుంటాము. మళ్ళీ చెప్తున్నాం 6వ తారీఖు దాకా తీసుకుంటాం కాబట్టి మీ ఇష్టమైన టైంలో జాగ్రత్తగా ఫిల్ చేసుకొని ఇస్తే బాగుంటుందని అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డు బేసిస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా చింతించాల్సిన అవసరం లేదు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరోసారి కోరుతున్నాను. సో అందరూ కూడా ధన్యవాదాలు. ప్రజలను తీసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాగే చాలా ప్రోగ్రామ్స్, పబ్లిక్ స్కీమ్స్ ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్న స్కీమ్స్ ఉన్నాయి. ప్రజల ద్వారా మంచి అవకాశం, మంచి అవకాశాన్ని వినియోగం చేసుకొని 6వ తారీఖులో మన అప్లికేషన్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జరుగుతుంది. 28 డిసెంబర్ ఆన్వర్డ్స్ మొత్తం హన్మకొండ జిల్లాలో ప్రతి గ్రామం తర్వాత ప్రతి వార్డులో కూడా ఇలాంటి గ్రామ సభ తర్వాత వార్డు సభ ఆర్గనైజ్ చేశాము. దాదాపు ప్రతి వార్డులో 28 రోజు డిసెంబర్ రోజు కౌంటర్ స్టార్ట్ అయినవి మాకు అందరూ అఫీషియల్స్ కూడా తెలియజేశారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు అందరి దగ్గర ఫార్మ్స్ వచ్చి ఉంటాయి. సో మీరు అన్ని ఫార్మ్స్ తీసుకొని మన హెల్ప్ డెస్క్ వాళ్ళు అక్కడ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, హెల్పింగ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏమైనా డౌట్ ఉంటే మీరు సరిగా మీ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, కరెంట్ బిల్ నెంబర్ ఇవన్నీ సరిగా రాసుకుంటూ మీరు ఫామ్ నింపండి. తర్వాత 6th జనవరి వరకు మీకు టైం ఉంటుంది. 6th జనవరి వరకు ఇక్కడ కౌంటర్లో మీ ఫామ్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఏం హరిబరి లేదు, అంత కన్ఫ్యూజన్ లేదు. మనము డిస్ట్రిక్ట్ లో ఉన్న పరిధిలో కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఇచ్చాము. ఇంకా కావాలని ఎక్స్ట్రా ఫార్మ్స్ కూడా డే టు డే సప్లై చేస్తున్నాము. మీరు ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా, ఏమీ వరి చేయకుండా మీరు ప్రశాంతంగా మీ ఫామ్ నింపుతూ కరెక్ట్ డేటాతో సబ్మిట్ చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మేము ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ వార్డ్ సభలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. డెఫినెట్లీ మీకు మీ దగ్గర ఉన్న అన్ని ఫార్మ్స్ కూడా 6th జనవరి వరకు మంచిగా కరెక్ట్ చేసి మేము డేటాబేస్ లో తయారు చేస్తాము. సో అందరికీ థ్యాంక్స్ చెప్పి ముగిస్తున్నాము. జిల్లా పూర్తి యంత్రాంగం అందరూ కూడా దీంట్లో నిమగ్నమై పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మరి
వాటిని కరెక్ట్గా చెప్పినట్టు ఓపికగా మంచిగా నింపి 6వ తారీఖు లోపల మీరు సబ్మిట్ చేయాలి. మీకు ఇక్కడ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, మీకు ఏమన్నా ఇది ఉన్నా కానీ మీరు వారిని అడిగితే వారు తప్పకుండా మీరు క్లారిఫై చేస్తారు. మీ అనుమానాలను క్లియర్ చేస్తారు. మీరు వచ్చి ఓపికగా ప్రతి డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్లో అన్ని గౌరవాలు ఏర్పాటు చేసి ఈ సహకార అంగీకారం తీసుకున్నారు. మరి గతంలో చూడండి, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ షాపుల్లో రకరకాల సరుకులు కానివ్వండి, రాజకీయాలకు అధికంగా కులమతాలకు అధికంగా ఈ పార్టీయా ఆ పార్టీయా ఈ మతమా ఆ మతమా చూడకుండా రాజశేఖర రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరిని అధికార యంత్రాంగం ద్వారానే సెలెక్ట్ చేయడం జరిగింది. రాజకీయ నాయకులు కానీ ఇంకెవరి ప్రాబ్లం లేకుండా అధికార యంత్రాంగం ద్వారా సెలెక్ట్ చేసి గతంలో ఇవ్వడం జరిగింది. గతంలో 10 రకాల సరుకులు వచ్చినాయి, అమలు వచ్చి మీరు అప్లై చేసుకున్నాము. అందరూ సుఖ సంపన్నంగా ఉండే విధంగా ఈ సంక్షేమ పథకం మెయింటైన్ చేస్తారు. డిజిటల్ కాలనీకి సంబంధించిన గ్రామ సభ పూర్తి చేసుకొని ఇక్కడ అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన క్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. గారు విజయ్ భాష గారికి మనము 28వ తేదీ రోజు స్కీమ్స్ గురించి అప్లికేషన్ కామన్ అప్లికేషన్ స్కీమ్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దరఖాస్తులు డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. మరియు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దయచేసి రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. సో మీ దరఖాస్తు రిసిప్ట్ బట్టే మీరు అప్లై చేశారా లేదా అనేది తెలుసుకుంటుంది. కాబట్టి అది లేకపోతే మళ్ళీ గ్యారంటీగా అక్కడ ఉన్న అధికారులను అడిగి మరీ తీసుకోండి, మర్చిపోకుండా తీసుకెళ్ళాలని మరొకసారి చెప్తున్నాము. అండ్ ఈ వార్డు అనే కాకుండా మీరు ఏ వార్డు అయినా ఇవ్వచ్చు. ఈ 66 వార్డులు ఉన్నాయి మన కార్పొరేషన్ లిమిట్లో. మీకు నియరెస్ట్ ఏ వార్డు ఉన్నా సరే అక్కడ కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయడం ఉండదు. సో కాబట్టి మీరు దయచేసి మీ దానికి రిలేటెడ్గా 2 డాక్యుమెంట్స్ అడిగాము, రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ పెట్టండి, లేకపోయినా కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మరియు అప్లికేషన్ ఫామ్ కలర్ ప్రింట్ అనేమేం లేదు, జిరాక్స్ ఫామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క కౌంటర్స్ కూడా చాలా అధికంగా కూడా పెట్టాం. ప్రతి వార్డులో కూడా చాలా మహిళలకి స్పెషల్ కౌంటర్స్, పీడబ్ల్యూడీ ఓల్డ్ మెంబర్స్ కౌంటర్ పెట్టాం, హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. మీరు ఒకసారి మీ అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు ముందే ఒకసారి హెల్ప్ డెస్క్లో కూడా చూసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు అప్లికేషన్ ఇవ్వాలంటే ఆఫీస్కి వచ్చి ఇచ్చేసి ఉండేవాళ్ళు, లేకపోతే వార్డు ఆఫీసర్స్, లేకపోతే జీడబ్ల్యూఎంసీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు. సో మీ వార్డుకే మీ దగ్గరికి వచ్చి ప్రజల వద్దకే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాం. కాబట్టి సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి వార్డ్, హన్మకొండ జిల్లాలో ప్రతి వార్డ్, ప్రతి గ్రామంలో కూడా డిసెంబర్ 28 టు జనవరి 6 వరకు డైలీ కౌంటర్స్ నడుస్తున్నాయి. మనం ఫస్ట్ డే నుంచి మన జిల్లాలో ఫామ్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా డైలీ డిమాండ్ తీసుకోకండి, పర్చేస్ చేయకండి. మన అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫ్రీగా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఏది ఫామ్స్ కావాల్సిన మన కౌంటర్ దగ్గర ఇచ్చేస్తారు. ఫస్ట్. సెకండ్, మన దగ్గర హెల్ప్ డెస్క్, ప్రతి క్యాంప్ లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము. హెల్ప్ డెస్క్ అంటే మీరు ఫామ్స్ ఫిల్ చేసుకో 3-4 పేజ్ ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్స్ లో కరెక్ట్ డీటెయిల్స్ మీరు రాయాలి. ఇవి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, కరెంట్ బిల్ డీటెయిల్స్, అవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందుకే మీకు టైం ఇస్తున్నాము. డిసెంబర్ 28 నుంచి ఫామ్స్ ఇచ్చుకుంటూ మీరు జనవరి 6 వరకు ఏ రోజు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్ డీటెయిల్స్ తో సబ్మిట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మా హెల్ప్ డెస్క్ వాళ్ళు మీ అందరికి హెల్ప్ చేస్తారు. ఇక్కడ ప్రతి క్యాంప్ లో కూడా సీనియర్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ ఆఫీషియల్స్ ఉన్నారు,
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు, కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు. దాదాపు ఆల్ ఆఫీషియల్స్ కూడా ప్రతి క్యాంప్ లో ఇవి అన్ని డేస్ 8 వర్కింగ్ డేస్ వరకు ఉంటారు. ఏమి హరిబరి లేదు, టెన్షన్ లేదు. కానీ మీరు కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఇస్తే, మీరు అన్ని ఫామ్స్ ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వ డైరెక్షన్స్ ప్రకారం తర్వాత కంప్యూటరైజ్ చేస్తాము, డిజిటైజ్ చేస్తాము. అప్పుడు డిజిటైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తప్పు డీటెయిల్స్ తో ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు కరెక్ట్ చెక్ చేసుకొని మీ ఫామ్స్ బిఫోర్ January 6th సబ్మిట్ చేయండి. ఇంకా ప్రతి క్యాంప్ లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్, డిసబిలిటీ పర్సన్స్ విత్ డిసబిలిటీ, మేము వికలాంగుల కోసం స్పెషల్ కౌంటర్స్, లేడీస్ కోసం స్పెషల్ కౌంటర్స్ అవి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్యాంప్ లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీరు అక్కడ మీరు చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు. సో మేము అందరూ కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, చూస్తున్నాము. సో January 6th వరకు మీరు మీ ఫార్మ్స్ కరెక్ట్ ఫామ్ లో అందరికి ఇవ్వండి. సో అందరికి థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టిల్ January 6th. థ్యాంక్ యూ. రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న యంత్రాంగం పూర్తిగా కూడా 6వ తారీఖు వరకు ఇందులోనే నిమగ్నమై ఉన్నది. ఎవరికి ఏ అనుమానాలు క్లారిఫై చేస్తారు. ఇక్కడ యంత్రాంగం కూడా 6వ తారీఖు వరకు మీరు ఫామ్ తీసుకుపోయిన ఫామ్స్ అందరికి దొరుకుతున్నాయా? దొరుకుతలేవా? అదే అంటున్నా, అన్ని దిక్కుల ఫామ్స్ కూడా ఏం టెన్షన్ తీసుకోకుండా ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి పంపుతున్నది. దొరికిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోయి దాన్ని తెలిసిన వాళ్ళతోటి, చదువుకున్న వాళ్ళతోటి కొద్దిగా ఓపికగా తొందర ఏమి 6వ తారీఖు వరకు సమయం ఉన్నది అని డిస్క్లు కూడా 6 నుంచి 10 దాకా కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క స్కీమ్స్ గురించి గతంలో ఎలక్షన్లు రాకముందుకే ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఆశీర్వదించి ఇవాళ ప్రభుత్వాన్ని నమ్మకంతో నిలబెట్టుకున్నందుకు మీ యొక్క సంక్షేమ పథకాలని సరే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులు ఇచ్చేందుకు ఆటో వాళ్ళు నష్టపోతున్నది వాస్తవం. దాని గురించి ఆల్టర్నేట్ పరిష్కార మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం ఎమ్మెల్యేలకు తీసుకుపోవడం జరిగింది. దాని గురించి పరిష్కార మార్గం కూడా వెతుకుతున్నాడు. మీరు నాకు చెప్పారు, నేను కూడా మీకు చెప్పినది. దాని గురించి మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఆటో యూనియన్ల వారికి మొదటికెళ్ళి కూడా దీని మీదే బతికిన రెంట్ కట్టుకుంటూ లేకపోతే దాని మీద వచ్చిన లోన్లు కట్టుకుంటూ ఉన్న దాని మీద క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు ఇస్తా అని చెప్పింది. దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు. త్వరలోనే దాని మీద ప్రకటన వస్తుంది. అదేవిధంగా గతంలో మీరు గుర్తు పెట్టుకోండి, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు, ఉప్పులు, పప్పులు, నూనె, నెయ్యి అన్ని ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగంతో మేము ఇచ్చేసాం తప్ప రాజకీయ నాయకులను ఇంటర్ఫేర్ కానివ్వలేదు. అప్పుడు కూడా అర్హులు ఎవరైనా లేకుండా సద్వినియోగం చేసుకోండి, ఆశీర్వదించండి. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఇక్కడ మొత్తం చెక్ చేయించాలా? చేయలేదు, ఇప్పుడే ఫామ్స్ తీసుకున్నాను. మీరు ఇప్పుడు చెక్ చేయించండి, ప్రతి అది కరెక్ట్ ఫిల్ చేయాలి. దీనికి అప్లికేషన్ ఇచ్చేసారా? బియ్యం కార్డు, ఆధార్ కార్డు కౌంటర్లో హెల్ప్ డెస్క్ బయట అప్లికేషన్ మొత్తం అక్కడే రాస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కౌంటర్ 25 టుడే 25 and overall 126 160. so no issue complaint confusion గుంటూరుపల్లి ఒక విలేజ్ అప్లై చేయండి. ప్రభుత్వం నుంచి డైరెక్షన్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఎవరికి పెట్టాలి? ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా, వైట్ పేపర్ ఎంఆర్ఓ గారికి పెట్టాలా, ఎఫ్టీఓ గారికి పెట్టాలా? అన్ని గారికి వస్తాయి. మామూలే కదా, వైట్ పేపర్ మనకు భాష తీసుకునేది.
ఇచ్చిన ఆప్షన్స్లలో రేషన్ కార్డ్స్ వీళ్ళందరూ ఎందుకంటే అందరికీ పిల్లలు అందరూ ఇద్దరు పిల్లలు మ్యారేజ్ అయిన కాడ నుంచి వాళ్ళ మిస్సెస్ కానీ ఇప్పుడు ఉన్న పిల్లలది కానీ అది అటాచ్ లేదు. అన్ని నంబర్లు ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం 6 అక్కడ డీటీ గారు ఇక్కడ 35 అక్కడ 34 రిజిస్టర్ నంబర్ వేస్తున్నాం నో ప్రాబ్లం చెక్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది dignitaries on the dais respectively. விழா தொடக்கமாக தமிழ் தாய் வாழ்த்து பாட தமிழ்நாடு அரசு இசை கல்லூரி மாணவிகளை அன்புடன் அழைக்கின்றோம். அனைவரும் எழுந்து நிற்குமாறு அன்புடன் கேட்டுக்கொள்கின்றோம். Let us rise for the Tamil Thai Valthu. நீராறும் கடலொடுத்த நிலமடந்த கெழிடொழுகும்